హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ్ని అవమానించిన భరత్ చెంప పగలగొట్టిన ప్రణతి, షాక్లో రాజేశ్వరి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భరత్ అక్షయ్ పైన చేయి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజేశ్వరి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కమల్ అక్షయ్తో, ఏంటన్నయ్య ఆ భరత్ నిన్నలా కొడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయావేంటి అని అంటూ ఉంటే, రే కమల్, నేను ఆ భరత్ని కొట్టలేక కాదురా ఆగిపోయింది. భరత్ మారిపోయాడు. నేను తన అక్క భర్తని అని భరత్ మర్చిపోయాడు. కానీ భరత్ నా చెల్లెలి భర్తరా. నా చెల్లెలి జీవితం గురించి ఆలోచించి నేను ఆగిపోయాను అని అంటూ ఉంటే కమల్ బాధపడుతూ ఉంటాడు. చూడు కమల్, ఇక్కడ జరిగిన విషయం ఇంట్లో అవనికి కానీ అమ్మకి కానీ ఎవరికి తెలియదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని అక్షయ్ చెప్పగానే, అలాగే అన్నయ్య అని కమల్ అంటాడు. మరో పక్క పల్లవి అయితే తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు అవని మొత్తం డౌన్ఫాల్ కాబోతుంది. ఇటు అత్తింట్లో అటు పుట్టింట్లో ఒకేసారి భూకంపం రాబోతుంది. అది చూస్తూ ఎంజాయ్ చేయాలి. నన్ను మా మామ్ని బాధ పెట్టిన అవని అక్షయ్ వాళ్ళమ్మలకి తగిన బుద్ధి చెప్పాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అవని కూడా హాల్లో కూర్చొని కమల్ కోసం అక్షయ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి, శాంతి పూజ చేయించడానికి వెళ్ళిన కమల్ ఈయన ఇంకా రాలేదు, ఇంతసేపటి వరకు రాకపోవడం ఏంటి అని అవని అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్ కమల్ అక్కడికి వస్తారు. అక్షయ్ కమల్ రాగానే అవని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి మాట్లాడబోతూ ఉంటుంది. ఇక అక్షయ్ కమల్ బాధపడుతూ ఉండడం చూసి, కమల్ తలకి దెబ్బ తగలడం చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కన్నయ్య, ఏం జరిగింది, ఆ దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటే ఇక కమల్ అక్షయ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా పల్లవి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేమని చెప్తారు, మా అమ్మ రౌడీలను తీసుకొచ్చి కొట్టించిందని చెప్తారా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని, ఏం మాట్లాడరేంటండి, కన్నయ్యకి దెబ్బలెలా తగిలాయి అని అనగానే ఇక కమల్, ఏం కంగారు పడకొదినా, సడన్ బ్రేక్ వేసేసరికే ఇద్దరం స్కిడ్ అయ్యి కింద పడిపోయాం, ఆ దెబ్బలే వదినా అని అంటూ ఉంటే, అదేంటి కన్నయ్య, చూసుకోవాలి కదా, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కదా, మీరైనా చెప్పాలి కదండి అని అవని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా పల్లవి చూసి, ఓహో, అన్న తమ్ముళ్ళిద్దరూ మేనేజ్ చేస్తున్నారన్నమాట, ఇప్పుడు మనం వెళ్ళి అసలు విషయం అవనికి చెప్పాలి అని అనుకొని ఇక అక్కడికి వచ్చి, కమల్ బావా ఏమీ బైక్ పైన స్కిడ్ అయి పడలేదు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. కమల్ అక్షయ్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి పల్లవి, నీకేదో తెలిసినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు, కన్నయ్య చెప్తున్నారు కదా స్కిడ్ అయి పడిపోయామని అని అనగానే, నువ్వు బాధపడతావని బావగారు కమల్ బావ నీతో అబద్ధం చెప్పారు. నిజానికి అక్కడ జరిగింది వేరే, అవి యాక్సిడెంటల్గా తగిలిన దెబ్బలు కాదు, కావాలనే కొట్టిన దెబ్బలు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, కమల్ని ఎవరు కొడతారు అని అనగానే, ఇంకెవరు, నీ తమ్ముడు భరత్, నీ తమ్ముడే కమల్ బావని కొట్టాడు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, నా తమ్ముడేంటో వాడెలాంటి వాడో నాకు తెలుసు, వాడేమీ కొట్టుండడు అని అంటూ ఉంటే, చూడు, కమల్ బావ కంటే ముందు భరత్ కొట్టింది అక్షయ్ బావగారినే, ఆ విషయం తెలుసా నీకు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, నా తమ్ముడు ఈయనను కొట్టడం ఏంటి అని అంటూ ఉంటే, కావాలంటే నువ్వే అడుగు, నీకే నిజం తెలుస్తుంది అని పల్లవి అడిగేసరికే ఈ అవని అక్షయ్ని అడుగుతూ ఉంటుంది. ఏంటండి, పల్లవి చెప్పేది నిజమా,
భరత్ నిన్ను కన్నయ్యని కొట్టాడా అని అడుగుతూ ఉంటే అక్షయ్ ఏమీ చెప్పలేకపోతాడు. అప్పుడే కమల్, అవును వదినా, పల్లవి చెప్పింది నిజమే, మీ తమ్ముడు భరత్ అన్నయ్యని నన్ను కొట్టాడు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య, వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టాడు అని అనగానే ఇక అక్షయ్ అది నేను చెప్తాను అవని అని సైడ్ దగ్గర జరిగిన గొడవ మొత్తం కూడా అవనితో చెప్తూ ఉంటాడు. రాజేశ్వరి అత్తయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే రాజేశ్వరి అత్తయ్యకి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, అప్పుడే భరత్ నన్ను తోసేసి నా చెంప పైన కొట్టాడు అని అనగానే ఈ కవని షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. మీరు వాడలా కొడుతూ ఉంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారండి, ఒకడికి ఇద్దరున్నారు, మీరు కూడా వాడిని కొట్టకపోయారా అని అంటూ ఉంటే ఎలా కొట్టాలవని, ఎలా కొట్టాలి, భరత్ నేను తన అక్క భర్తని అని మర్చిపోయాడు, కానీ భరత్ నా చెల్లెలి ప్రణతి భర్త, నా చెల్లెలి భర్తని నేను ఎలా కొట్టగలను అని అంటూ ఉంటే అవని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. వాడు మీ చెల్లెలి భర్త అయినంత మాత్రాన వాడేం చేసినా సహించాలా, వాని పని చెప్తాను అని అవని ఆవేశంగా వెళ్తూ ఉంటే అవని ఆగవని అని అక్షయ్ అవనిని ఆపుతూ ఉంటాడు. ఇదంతా చూసి పల్లవి అయితే బావగారు అవనిని అక్కడికి వెళ్ళనిస్తే బాగుండు, భూకంపం అక్కడ కూడా రావచ్చు, కానీ బావగారు అవనిని అక్కడికి వెళ్ళనివ్వడం లేదు కదా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఏంటండి ఇంత చేసినా వాడిని వదిలేయాలంటారా అని అంటూ ఉంటే చూడవని, భరత్ ఆ రాజేశ్వరి అత్తయ్య ఏం చెప్తే అది చేస్తున్నాడు, అంతేకాని భరత్ ఏమీ కావాలని నా పైన చెయ్యి చేసుకోలేదు, నువ్వు వెళ్ళి భరత్ని నిలదీసి ఇంకా ఈ గొడవని పెద్ద చేయొద్దు, కొట్టింది నా చెల్లెలి భర్తే కదా, నేను ఓర్చుకుంటాను, ఈ విషయాన్ని వదిలేయవని అని అక్షయ్ అనేసరికే ఈ కవని అయితే ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది. ఇక కమల్ కూడా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పల్లవి అయితే ఇక్కడి గొడవ అక్కడ కూడా జరుగుతుంది అంటే మొత్తం అడ్డం తిరిగిపోయిందే, లేదు నేను అలా ఊరుకోకూడదు, భరత్ కమల్ బావని అక్షయ్ని కొట్టారన్న విషయం ఎలాగైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, అప్పుడే కదా గొడవ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఎలా అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ప్రణతి నుండి ఈ గొడవని పెద్దది చేయాలి అని పల్లవి అయితే పక్కకి వెళ్ళి ప్రణతికి ఫోన్ చేస్తుంది. ప్రణతి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే పల్లవి నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఇదేంటి ఎన్నడూ లేనిది పల్లవి వదిన ఇంత సడన్గా ఫోన్ చేస్తుంది, ఖచ్చితంగా ఏదో విషయం గురించే మాట్లాడడానికి అయి ఉంటుంది అని ప్రణతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పొదినా అని అంటుంది. ఇక పల్లవి ఏం చెప్పాలి ప్రణతి, అసలు మీ ఆయన ఏమనుకుంటున్నారు, ఎంత మా మామ్ ఆఫీస్లో పనిచేస్తే మాత్రం భరత్ ఏం చేసినా చెల్తుంది అనుకున్నాడా, ఏం చేసినా అతన్ని అడిగేవారు లేరు అనుకున్నాడా అని అంటూ ఉంటే ప్రణతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా, భరత్ ఏం చేశాడు అని అంటూ ఉంటే ఏం చేశాడా, భరత్ అక్షయ్ బావని కమల్ బావని మీ అన్నయ్యలిద్దరినీ కూడా భరత్ కొట్టాడు అని అనగానే ప్రణతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా, భరత్ అక్షయ్ అన్నయ్య మీద కమల్ అన్నయ్య మీద చేయి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అవును ప్రణతి అని చెప్పి ఇక పల్లవి అయితే సైడ్ దగ్గర జరిగిన గొడవ గురించి ప్రణతితో చెప్తూ ఉంటుంది. ప్రణతికి భరత్ పైన ఇంకా కోపం రావాలి అని పల్లవి ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉంటుంది. ఇక అది విని ప్రణతి అయితే చాలా కోపంతో రగిలిపోతుంది. ఏంటదినా నువ్వు చెప్పేది నిజమా, భరత్ నిజంగానే అక్షయ్ అన్నయ్యని కమల్ అన్నయ్యని కొట్టాడా అని అనగానే అవును ప్రణతి, భరత్ బావగారిని కమల్ని కొట్టాడు, ఆ విషయం బయట పెట్టుకోవడానికి మీ అన్నయ్య వాళ్ళు బాధపడుతున్నారు, భరత్ అక్షయ్ బావగారు తన అక్క భర్త అన్న విషయం మర్చిపోయాడు, కానీ ఇక్కడ అక్షయ్ బావగారు భరత్ నీ భర్త అని భరత్ని ఏమీ అనలేకపోయాడు, అయినా భరత్ ఏమనుకుంటున్నాడు,
అని ఇక పల్లవి భరత్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రణతికి కూడా భరత్ పైన చాలా కోపం వస్తుంది. సరే వదిన, నేను భరత్ని అడిగి తెలుసుకుంటాను అని ఇక ప్రణతి అయితే ఫోన్ కట్ చేస్తుంది. పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది కదా కావాల్సింది, ఇప్పుడు అక్కడ కూడా పెద్ద భూకంపం వస్తుంది అని పల్లవి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ప్రణతి పల్లవి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ భరత్ పైన కోపంతో రగిలిపోతుంది. అసలు భరత్ ఏం చేస్తున్నాడు, మా అన్నయ్య పైన చేయి చేసుకోవడం ఏంటి అని ఇక వెంటనే కోపంగా భరత్ సెల్కి ఫోన్ చేస్తాడు. భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని మళ్ళీ ట్రై చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో ప్రణతి భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం ఏంటి, ఒకసారి ఆఫీస్కి కాల్ చేద్దాం అని ప్రణతి ఆఫీస్కి కాల్ చేస్తుంది. అక్కడ ఆఫీస్లో ఎంప్లాయీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అనగానే, నేను మేనేజర్ భరత్ వైఫ్ని మాట్లాడుతున్నాను, సార్ ఫోన్ కలవడం లేదు, ఒక్కసారి భరత్ గారికి ఫోన్ ఇస్తారా అని అనగానే, సారీ మేడం, భరత్ సార్ ఇప్పుడు ఆఫీస్లో లేడు అని అంటుంది. అది విని ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అనేది, భరత్ ఆఫీస్లో లేడా అని అనగానే, లేడు మేడం, భరత్ ఇప్పుడే రాజేశ్వరి మేడం భరత్ ఉదయమనంగా వెళ్ళారు, బహుశా అక్కడే ఉండుంటారు అని అనగానే ప్రణతికి చాలా కోపం వస్తుంది. ఏంటి భరత్ రాజేశ్వరి మేడం ఇంటికి వెళ్ళాడా అని అనగానే, ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటుంది కదా మేడం, రాజేశ్వరి మేడం భరత్ సార్ ఇద్దరు ఆఫీస్లో తక్కువ ఉంటారు, ఇంట్లో ఎక్కువ ఉంటారు అని అనగానే ఇక ప్రణతికి చాలా కోపం వస్తుంది. సరే అయితే థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేసి ప్రణతి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు రాజేశ్వరి అత్తయ్య ఏం చేస్తుంది, భరత్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది, భరత్ని ఆఫీస్లో వర్క్ కోసమే జాబ్లో అపాయింట్ చేసుకుంటే భరత్ని ఇంటికి తీసుకెళ్ళి తన చేత్తో భోజనం పెట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని ఇక ప్రణతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, భరత్ని అక్కడ నిలదీయాలి అని ప్రణతి అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి ఇంటికి బయలుదేరుతుంది. ప్రణతి రాజేశ్వరి ఇంటికి వెళ్ళేసరికే భరత్కి రాజేశ్వరి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. భరత్ కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే ప్రణతి అక్కడికి వెళ్ళి భరత్ అని కోపంగా అరుస్తుంది. ప్రణతి అక్కడికి రావడం చూసి రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే భరత్, ప్రణతి నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే రాజేశ్వరి కూడా అమ్మ ప్రణతి రామ్మ అని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడే భానుమతి కూడా ప్రణతిని చూసి, ప్రణతి ఎన్నాళ్ళైందే నిన్ను చూసి, రావే అని పలకరిస్తూ ఉంటే, చూడండి నేను ఇక్కడికి వచ్చింది మీ మర్యాదలు అందుకోవడానికో మీ పలకరింపులకో కాదు, నేను నా భర్తతో మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక భరత్, ఏంటి ప్రణతి నాతో మాట్లాడడానికి ఇక్కడి వరకు రావడం ఏంటి అని అంటూ ఉంటే, మరి ఎలా మాట్లాడాలి భరత్, నీతో మాట్లాడాలి అంటే ఎంతసేపటి నుంచి ఫోన్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్లో తక్కువ, రాజేశ్వరి అత్తయ్య గారింట్లో ఎక్కువ ఉంటున్నావని అక్కడి వాళ్ళు చెప్పారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఈ రాజేశ్వరి అత్తయ్య మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తుంది, అది నీకు అర్థం కావట్లేదు భరత్ అని అంటూ ఉంటే రాజేశ్వరి, భరత్, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నేను జరిగేదే మాట్లాడుతున్నాను అత్తయ్య, అసలు మీరు మనసులో ఏ ఉద్దేశం లేకపోతే భరత్కి అంత పెద్ద జాబ్ ఎందుకు ఇచ్చారు, అంత కాస్ట్లీ కార్ గిఫ్ట్గా ఎందుకు ఇచ్చారు, అంతేకాకుండా ఈరోజు భరత్ని మా అన్నయ్యల మీదకి ఎందుకు ఉసుగొలిపారు అని అంటూ ఉంటే రాజేశ్వరి, భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భరత్, ప్రణతి ఇప్పుడు ఆ విషయాలన్నీ ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, తేల్చుకోవాలి భరత్, ఇక్కడే తేల్చుకోవాలి, ఈ రాజేశ్వరి ముందే అన్ని విషయాలు తేరాలి,
చెప్పు, మా అన్నయ్యల పైన ఎందుకు చేయి చేసుకున్నావు అని అంటూ ఉంటే ఇక భరత్, చూడు ప్రణతి, రాజేశ్వరి మేడం నాకు బాస్. నా ముందే మా మేడంని నిలదీస్తుంటే, అవమానిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అక్షయ్ బావ హద్దులు మీరి మాట్లాడాడు. రాజేశ్వరి మేడం పైకి మీదికి వెళ్ళాడు. అందుకే నేను మేడం ప్రొటెక్షన్ కోసం అక్షయ్ బావని కొట్టాల్సి వచ్చింది అని అనగానే ప్రణతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు భరత్? ఈ రాజేశ్వరి కోసం మా అన్నయ్యని కొట్టడం ఏంటి? మా అన్నయ్య నిన్ను ఎంత ప్రేమగా అభిమానంగా చూసుకున్నాడో మర్చిపోయావా? కమల్ అన్నయ్య శ్రీకర్ అన్నయ్యతో సమానంగా నిన్ను అంతే ప్రేమగా అంతే అభిమానంగా చూసుకున్నాడు. అలాంటి అన్నయ్య పైనే చెయ్యెత్తుతావా? ఈ రాజేశ్వరి ఎలాంటిదో మర్చిపోయావా? అత్తయ్యని, నిన్ను, అవని వదినని ఎంతలా అవమానించి మాట్లాడిందో మర్చిపోయావా? అవన్నీ మర్చిపోయి ఈరోజు జాబ్ ఇచ్చిందని, కాస్ట్లీ కార్ గిఫ్ట్గా ఇచ్చింది అని అవన్నీ మర్చిపోయి అక్షయ్ బావ మీదకే తిరగబడతావా అని అంటూ ఉంటే ఇక భరత్కి చాలా కోపం వస్తుంది. చూడు ప్రణతి, అదంతా నీకనవసరం, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఏం చూసుకుంటావు? మా అన్న తమ్ముళ్ళని కొడుతూ ఉన్నా కూడా నేను చూస్తూ ఊరుకోవాలా? మా అన్నయ్యల్ని నువ్వు ఎంత అవమానించినా నేను భరించాలా? లేదు భరత్, నేను తట్టుకోలేను. ఏ ఆడపిల్లైనా తనని ఎన్ని మాటలన్నా భర్త పడుతుంది, కానీ తన పుట్టింటి వాళ్ళ జోలికి వస్తే మాత్రం సహించదు. ఇప్పుడు నీ మీద నాకు అంతే కోపంగా ఉంది భరత్ అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, మరి ఇప్పుడు భరత్ని ఏం చేయమంటున్నావు అని అడుగుతుంది. ఇక ప్రణతి, భరత్ మా అన్నయ్య పైన చెయ్యెత్తడం తప్పు, అందుకే నువ్వు మా అన్నయ్యకి క్షమాపణలు చెప్పాలి అని అనగానే భరత్, రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏంటి భరత్ ఆ అక్షయ్కి కమల్కి క్షమాపణలు చెప్పాలా? లేదు, వాడు చెప్పడు అని అంటూ ఉంటే ఇక ప్రణతి, ఆ మాట చెప్పడానికి మీరెవరు? ఇది నాకు, నా భర్తకి, నా అన్నయ్య విషయాలకి సంబంధించిన విషయం, మధ్యలో మీరు కలగజేసుకోకండి అని అనగానే ఇక భరత్కి చాలా కోపం వస్తుంది. ప్రణతి, మేడంకే ఎదురు తిరుగుతావా అని అంటూ ఉంటే, చూడు భరత్, నా పుట్టింటి జోలికి వస్తే మేడంకేంటి, భర్తకి కూడా ఎదురు తిరుగుతాను. చెప్పు, మా అన్నయ్యలకి క్షమాపణలు చెప్తావా లేదా అని అనగానే ఇక భరత్ రాజేశ్వరి వైపు చూస్తూ ఉంటాడు. రాజేశ్వరి వద్దు అని తల ఊపడంతో ఇక అది చూసిన ప్రణతికి చాలా కోపం వస్తుంది. అంటే నువ్వు మొత్తం ఆ రాజేశ్వరి చేతిలో కీలు బొమ్మ అయిపోయావా? ఆవిడ ఏది చెప్తే అదే వింటున్నావా అని అంటూ ఉంటే ఇక భరత్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. చూడు ప్రణతి, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే భరత్, నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఏదో ఒకటి తేల్చుకొని వెళ్తాను. నువ్వు ఇక్కడెందుకుంటున్నావు? మా అన్నయ్యల్ని ఎందుకు కొట్టావు? మా అన్నయ్యలు తలుచుకుంటే నిన్ను కొట్టలేకనా? తన చెల్లెలి భర్తవన్న ఒకే ఒక్క అభిమానంతో, ఒకే ఒక్క కారణంతో మా అన్నయ్యలు నిన్ను వదిలేశారు. లేకపోతే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి నీకు బుద్ధి చెప్పేవాళ్ళు అని ప్రణతి అంటూ ఉంటే భరత్కి చాలా కోపం వస్తుంది. ఏం కూసావే అని ప్రణతి మీదకి చెయ్యి ఎత్తేసరికే ప్రణతి భరత్ చెయ్యి పట్టుకుంటుంది. చూడు భరత్, కొట్టడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. భర్తని కొట్టొద్దు అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను కొట్టడం లేదు. నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే మాత్రం అది కూడా జరుగుతుంది అని ప్రణతి మాట్లాడుతూ ఉంటే భరత్, రాజేశ్వరి, భానుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి, ఎంత ధైర్యం, ఒక భార్య భర్తని కొట్టాననడం ఏంటి అని అంటూ ఉంటే భార్యాభర్తల గురించి, భార్య భర్తకిచ్చే గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అత్తయ్య. మామయ్య గారు తప్పులు చేసుండొచ్చు, ఆ తప్పులని క్షమించమని నిన్ను ఎంతగానో వేడుకున్నారు. నువ్వు మామయ్య గారిని క్షమించావా? నీ భర్త మనసు అర్థం చేసుకున్నావా? మామయ్య మనసుని ఇంకా బాధపడేలా చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశావు. అలాంటి నువ్వు భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నావా అని ప్రణతి అంటూ ఉంటే భరత్, రాజేశ్వరి చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి
చూడు భరత్, నీకు నేను కావాలి అంటే, నాతో జీవితం కావాలి అనుకుంటే మర్యాదగా మా అన్నయ్యలకి క్షమాపణలు చెప్పు. అప్పుడే నీతో కలిసి ఉంటాను. లేకపోతే మా అన్నయ్యల్ని అవమానించిన నీతో కలిసి ఉండవలసిన అవసరం నాకు లేదు. నీకు నాకన్నా నీ కన్న తల్లి కన్నా ఈ రాజేశ్వరి ఎక్కువైపోతే ఇక్కడే ఉండు అని చెప్పి ప్రణతి అనగానే ఇక భరత్ రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భరత్ అయితే ప్రణతి ప్రణతి అని ఆపుతూ ఉంటాడు. ప్రణతి వెళ్ళిపోగానే ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత పొగరుబోతూ నా కొడుక్కి భార్యగా ఉండడం ఏంటి? ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రణతి మళ్ళీ భరత్ జీవితంలోకి రావద్దు. ఇంకో మంచి గొప్ప సంబంధం చూసి నా కొడుక్కి పెళ్లి చేస్తాను. ఆ ప్రణతితో ఆ ఇంటితో నా కొడుక్కి ఎలాంటి బాధలు ఉండవు అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.